విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ బాటపట్టారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించి 4 సంవత్సరాల డిగ్రీ వద్దు 3 సంవత్సరాల డిగ్రీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో నెంబర్ 77ను రద్దు చేసి యోగి వేమన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు నిధులు కేటాయించి భవనాలు పూర్తి చేయాలని, లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వల్లారాజుతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ కడప నగరంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నాబాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వలరాజు ఉంటారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ధర్నాబాట ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా ఆయన యొక్క రాకను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ ఆయన యొక్క రాక మంచిదే కానీ వచ్చిన సందర్భంలో ప్రతిసారి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడున్న ప్రాంత విద్యార్థుల యొక్క ఓట్ల కోసం, సీట్ల కోసం, నిరుద్యోగుల యొక్క ఆశల అభిరుచులు అన్నిటినీ తెలుసుకొని నేనున్నానన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ విద్యార్థుల యొక్క జీవితాల్లో చీకటి రోజులను తీసుకొని వచ్చే ప్రయత్నం సాగించారు. అందువల్ల ఆయన యొక్క ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ కడప కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద అని చెప్పి ప్రకటించారు. మా యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 3-4 నెలలు అయితే ఉన్నా కనీసం వాళ్లకు బిల్లులు చెల్లించలేదు ఈ ప్రభుత్వం. అంటే మీ యొక్క కలెక్టరేట్ బంగళాలు డిజైన్లు మారుతాయి, లేకపోతే కూడళ్ళ డిజైన్లు మారుతాయి, లేకపోతే నీ యొక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కావాల్సినటువంటి హంగు ఆర్భాటాలు అన్నీ అందుతాయి. మా యొక్క సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదివేటువంటి విద్యార్థులకు అద్దె భవనాల్లోనే జీవనం సాగించాలా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము అడుగుతా ఉన్నాం. లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు నీ యొక్క ప్రభుత్వం స్టైఫండ్స్ చెల్లించడం లేదు, దాని తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలే అందించలేదు, లేకపోతే ఈ యొక్క జూనియర్ లెక్చరర్ల పోస్టు, డిగ్రీ లెక్చరర్ల పోస్టులు, యూనివర్సిటీ పోస్టులు భర్తీ ఉన్న నిధులు ఇవ్వడం లేదు, భర్తీ చేయడం లేదు. అన్ని అంశాలకు సంబంధించి ఈ యొక్క పాలక ప్రభుత్వం విద్యార్థులను నిర్వీర్యం చేస్తుంది. ప్రభుత్వ విద్యను నిర్ద్వందంగా కూకిటి వేళ్లతో సహా ఉరితాలు బిగిస్తుంది. 117 జీవోని తీసుకొని వచ్చావు. ఒక కడప జిల్లాలోనే 515 పాఠశాలలు మూతవేశావు. జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చావు. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా దాదాపుగా ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోకుండా వెలివేశావు. దాని తర్వాత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేస్తుందా, నిరుద్యోగులకు న్యాయం చేస్తుందా, లేకపోతే కార్పొరేట్లకు న్యాయం చేస్తుందా? ఓసారి ఆలోచన చేసుకోవాలి ఈ ప్రభుత్వము, పాలక మండలి. ప్రధానంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత వైఖరికి స్పష్టంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అడాల్ఫ్ హిట్లర్ లాంటి పెద్ద పెద్ద నియంతలనే విద్యార్థి ఉద్యమం దెబ్బగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నీ యొక్క నియంత పరిపాలన ఇంకెన్నాళ్ళు చెల్లదు. పులివెందుల మొదలుకొని నీ యొక్క తాడేపల్లికి విద్యార్థి యొక్క మూమెంట్ రాబోయే ఎన్నికల్లో పెద్దపీట వేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ అందించలేదు. కాబట్టి నీ యొక్క పాలక ప్రభుత్వానికి కడప జిల్లా పులివెందుల నుంచే బీటలు వాడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వలరాజు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1 టీవీ న్యూస్, కడప.